హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో నుంచి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏ థీఫ్ ఈజ్ సీయింగ్ ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 300 meters అండ్ స్టార్ట్స్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక థీఫ్ వచ్చేసి పోలీస్ మ్యాన్ ని చూస్తున్నాడు. ఎంత డిస్టెన్స్ నుంచి చూస్తున్నాడు? 300 meters డిస్టెన్స్ నుంచి చూస్తున్నాడు. ఆ తర్వాత చూసిన తర్వాత అతను పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. థీఫ్ అనే అతను పరిగెత్తుతున్నాడు. ఎంత స్పీడ్తో పరిగెత్తుతున్నాడు? 10 km/h స్పీడ్తో పరిగెత్తుతున్నాడు. అయితే ద పోలీస్ మ్యాన్ గివ్స్ చేస్ ఇమీడియట్లీ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 12 km/h. ఓకే, ఇమీడియట్గా థీఫ్కి చేజ్ ఇచ్చాడు పోలీస్ మ్యాన్, అంటే పట్టుకునేదానికి. ఎంత స్పీడ్తో? 12 km స్పీడ్తో వెళ్ళాడు. అండ్ ద థీఫ్ ఈస్ క్యాచ్, అంటే థీఫ్ని పట్టుకున్నాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ రన్ బై ద థీఫ్ ఇన్ కిలోమీటర్స్? అంటే పోలీస్ని థీఫ్ని పట్టుకోకముందు వరకు ఎంత డిస్టెన్స్ థీఫ్ ట్రావెల్ చేశాడు, అది కిలోమీటర్స్లో చూపించమన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది పోలీస్, ఇది థీఫ్. ఇక్కడ వచ్చేసి 300 meters. ఇక్కడ నుంచి పోలీస్ని చూస్తున్నాను అనుకోండి. ఇతను థీఫ్ వచ్చేసి ఎంత km/h స్పీడ్తో వెళ్తున్నాడు? 10 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. పోలీస్ వచ్చేసి ఇమీడియట్గా చేసి ఇచ్చాడు. ఎంత స్పీడ్తో? 12 km/h స్పీడ్తో చేసి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ స్పీడ్స్ అనేది సేమ్ డైరెక్షన్స్ ఉన్నాయి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఓకే, సేమ్ డైరెక్షన్ స్పీడ్స్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 12 - 10 వచ్చేసి 2 km/h. ఓకే, 2 km/h. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఉంది, ఇక్కడ స్పీడ్ ఉంది. అంటే ఇప్పుడు మనం టైం కనుక్కోవాలా. ఓకే, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి 300 meters. ఓకే, 300 meters బై 2 kilometers. అంటే మనం కిలోమీటర్స్/హవర్స్ని meters/seconds లోకి మార్చాలంటే 5/18 వేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 × 5/18. ఓకే, దీన్ని వచ్చేసి 300 2 × 5/5, 18 పైకి పంపిస్తే 18. ఓకే, 2 5s వచ్చేసి 10 అవుద్ది. ఓకే, ఇది వచ్చేసి 10 అవుద్ది. ఈ 0 క్యాన్సిల్ చేస్తే 18 3s 54. ఓకే, 54 0, 540 seconds. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ కిలోమీటర్స్లో కనుక్కోమన్నాడు. కిలోమీటర్స్లో కనుక్కోమంటే ఇక్కడ సెకండ్స్లో ఉంది, అంటే meter/seconds km/h. అంటే ఇది మనం హవర్స్లోకి మార్చాలంటే బై 3600 చేయాలా. ఓకే, 0 క్యాన్సిల్, 18 3s 18 2s 0, అంటే 3/20 hours. ఇప్పుడు ఈ సెకండ్స్ని హవర్స్లోకి మార్చాం. ఓకే, 3/20 hours. ఇక్కడ వచ్చేసి మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఎవరి యొక్క డిస్టెన్స్ కనుక్కోమనింది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ రన్ బై ద థీఫ్ అన్నాడు. అంటే థీఫ్ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను అనేది. అంటే థీఫ్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 10 km/h స్పీడ్తో వెళ్ళాడు. అంటే 10 × టైం ఎంత? 3/20 hours. 3/20, 0 క్యాన్సిల్, 3/2. ఓకే, 2 3, 2 1s 2. ఓకే, 1.05, 10 రిమైండర్ 0. ఓకే, ఇక్కడ వచ్చేసి 1.5 kilometers. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి 1.5 kilometers. ఎవరు? థీఫ్ ట్రావెల్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ గైస్.